తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం కట్టే బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు వైభవంగా జరిగే బోనాల ఉత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని విభజన హామీలు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలపై 1:45 నిమిషాల పాటు చర్చించారు. విభజన సమస్యలను తొందరగా పరిష్కరించుకునేందుకు వీలుగా 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తమకు తిరిగివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అందుకోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని సీఎంలు నిర్ణయించారు. విభజన చట్టంలో చేర్చని సంస్థల ఆస్తుల పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్న నమ్మకం తమకొచ్చిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపానన్నారు. చానాళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించామని ట్వీట్ చేశారు. కమిటీలతో విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నామని అన్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని, ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సీఎస్లు 3 అధికారులతో 2 వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలపై సీఎంలు ముందుకు రావడం సంతోషకరమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటామని మంత్రి అనగాని తెలిపారు. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. అధినేత కేసీఆర్ ఎంత చెప్పినా ఎమ్మెల్యేలు మాట వినడం లేదు. దాంతో వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. మొన్న 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళమైంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. పలువురు కార్పొరేటర్లు మేయర్తో వాగ్వాదానికి దిగారు. బల్లలెక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంత సర్ది చెప్పినా గొడవ ఆగలేదు. దాంతో కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వెలుగొండ అటవీ ప్రాంతంలో 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కదలికలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో ఈ పులులు కనిపించాయని తెలిపారు. అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తూ ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక నుంచి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఓసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాయొచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో వానలు ముఖం చాటేశాయి. దాంతో వర్షాల కోసం రైతులు పూజలు చేస్తున్నారు. మృగశిర, రోహిణి, కార్తీక పోయి ఆరుద్ర కార్తీ వచ్చినా సరైన వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామస్తులు వర్షాలు కురవాలని బిందెలతో నీళ్లు తీసుకొచ్చి వరుణ దేవునికి, గ్రామ బొడ్రాయికి జలాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే ఆమె నేతృత్వంలోని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్పై కసరత్తులు పూర్తి చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్తో మంత్రి భేటీ అయ్యారు. సాధారణ ఎన్నికలతో గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంతో 23న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్దమవుతున్నారు. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు నిర్మలా సీతారామన్. హద్రాస్ తొక్కిసలాట ఘటనతో చాలా వేదనకు గురయ్యామన్నారు బోలేబాబా. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ప్రభుత్వంపై తనకు విశ్వాసం ఉందని, మృతులు గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు సూచించారు. హద్రాస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. యూపీకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దేవ్ ప్రకాష్ మధుకర్ బోలేబాబాకు ప్రధాన అనుచరుడు. తొక్కిసలాట తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో అతడి ఆచూకీ తెలిపితే ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు పోలీసులు. ఈ సమయంలో అతడిని పట్టుకుంది ప్రత్యేక బృందం. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆమ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ఆమ్స్ట్రాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయనను ప్రత్యర్థులే చంపుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్టర్ సురేష్ హత్యకు ప్రతీకారంగా ఆమ్స్ట్రాంగ్ ను మర్డర్ చేసుంటారని భావిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ మంచులి శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గత నెల 29న మొదలైన అమర్నాథ్ యాత్రకు రోజు వేలాది మంది భక్తులు వస్తున్నారు. అకాల వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను 2 మార్గాల్లో నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ధనవంతుల ఇళ్లే టార్గెట్ గా హైదరాబాద్ లో స్కెచ్ వేసిన కర్ణాటక ముఠాను చేసి పట్టుకున్నారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో 2 నిర్మాతల్ని టార్గెట్ చేసింది ఎస్ఓటీ పోలీసులు. శామీర్పేటలో భారీ ఆపరేషన్ చేపట్టారు. పోతాయిపల్లి గ్రామంలో ఓ వ్యాపారి నివాసంలో చోరీకొచ్చిన డెకాయిట్ గ్యాంగ్ ను చేసి పట్టుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చిన ముఠా నుంచి కత్తులు, కట్టర్లు, ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఇవాళ హైదరాబాద్లోనూ భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది.